జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. కానీ ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాలేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించలేదు. పాలక మండలి ఏర్పాటులో జాప్యానికి కారణాలేంటి? రేసులో ఎక్కువ మంది నేతలు ఉండడంతో ఆలస్యం జరుగుతోందా? చైర్మన్ పోస్ట్ కోసం ప్రభుత్వానికి సింగిల్ నేమ్తో ప్రతిపాదన చేరిందా? 2014 నాటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతోందా? బ్రహ్మోత్సవాలకు ముందే ట్రస్ట్ బోర్డుతో పాటు ఈవోను నియమించే అవకాశం ఉందా? చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. కానీ కొత్త పాలక మండలి ఏర్పాటు, ఈవో నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ హయాంలో నియామకం జరిగిన ట్రస్ట్ బోర్డు రిజైన్ చేసింది. ఇది జరిగి 2 నెలలు గడిచిపోయినా కొత్త బోర్డు ఏర్పాటు దిశగా ఇంకా చర్యలు చేపట్టలేదనే టాక్. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన వెంకటేశంను కూటమి ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఆ స్థానంలో ఇంకా కొత్త ఈవోని నియమించలేదు. ఇన్ఛార్జ్ పాలనలో కొనసాగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో చైర్మన్ తో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యుల కోసం పలువురు ఆశావాహులు ప్రయత్నిస్తున్నారు. చైర్మన్ విషయంలో సింగిల్ నేమ్ తో ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. చైర్మన్ సహా 14 మంది బోర్డు సభ్యులు ఉంటారు. కానీ పోటీ ఎక్కువగా ఉంటే మరికొందరికి అవకాశం కల్పించొచ్చు. ఆశావాహులు ఎక్కువ ఉండటంతోనే నియామకంలో జాప్యం జరుగుతుందని టాక్. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లు నాంచి ట్రస్ట్ బోర్డును నియమించడం విమర్శలకు తావిచ్చింది. కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. ఆనవాయితీ మేరకు చైర్మన్ పదవి మాత్రం ఉభయదారుల కుటుంబాల్లోని వ్యక్తులకే ఇస్తుంటారు. ఆలయానికి ఆస్తులు దానం చేసిన వారిని ఉభయదారులుగా పిలుస్తారు. ఇప్పుడు అదే పద్ధతి కొనసాగే అవకాశం ఉంది. అన్ని ఆలయాల మాదిరిగా కాకుండా కాణిపాకంలో భిన్నమైన రీతిలో ఉభయదారుల వ్యవస్థ ఉంది. ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయదారుల పాత్ర ఎంతో ముఖ్యం. 7 పంచాయతీల పరిధిలోని 14 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారు ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యం ఒక్కో కులానికి చెందిన వారు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న గ్రామాలకు చెందిన వారు ఎప్పటి నుంచో ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ పాలనలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో జాప్యం జరిగింది. టీటీడీ తరహాలోనే కాణిపాక ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేయాలనేదే అప్పట్లో చంద్రబాబు ఆలోచనగా ఉండేది. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతను చైర్మన్ పదవికి నియమించడం కేవలం స్థానిక ప్రాంతాలకే కాకుండా రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని ఏరియాలు, వర్గాల వారికి పాలక మండలిలో చోటు కల్పించడం ద్వారా ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉండేవారు. కానీ అప్పట్లో అది సాధ్యం కాకపోవడంతో పాలక మండలి నియామకంలో జాప్యం జరిగింది. మళ్లీ ఇప్పుడు అలాంటి ఆలోచన ఉందా అన్న అంశంపై ఒక క్లారిటీ లేదు. ఈసారి అలాంటి ప్రయత్నం చేయరనేది విస్తృతాభిప్రాయం. పాత పద్ధతిలోనే పాలక మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సమయం కూడా సమీపిస్తోంది. వీటి నిర్వహణకు పాలక మండలి కూడా ఒక కీలకం. అధికార యంత్రాంగం పరంగా ఈవో కూడా చాలా ముఖ్యం. దీంతో కొత్త కార్యనిర్వహణాధికారిని వెంటనే నియమించాలనే డిమాండ్ వస్తుంది. కాణిపాకం వరసిద్ధ వినాయక ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం ఉభయదారుల కుటుంబాల నుంచే కాకుండా పూతలపట్టు నియోజకవర్గంలోని పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ అందర్నీ ఒప్పించి ఏకతాటిపైకి తెచ్చి మొదటి విడతలో ఉభయదారు కుటుంబానికి చెందిన సురేందర్ నాయుడు అలియాస్ మణినాయుడుకు అవకాశం కల్పించాలని ఒకే పేరుతో ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారని సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. 2014 టీడీపీ ప్రభుత్వం హయాంలో చివరి దశలో ఈయన్ను చైర్మన్ గా నియమించింది. ఆపై 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మణినాయుడు 2 ఏళ్ల పాటు తన పదవిలో కొనసాగలేకపోయారు. దీంతో ఈసారి ఈయనకే తొలి విడతలో అవకాశం కల్పించాలని పెద్దలు నిర్ణయించినట్టు లోకల్ టాక్. కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.